అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు వింటేనే గ్లోబల్ పాలిటిక్స్లో ఒక సంచలనం. వీసా నిబంధనలు, గ్రీన్ కార్డ్ ఆంక్షలతో ఇప్పటికే వలసదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ట్రంప్ ఇప్పుడు అమెరికా వీధులను శాసిస్తున్న ఒక భారీ సామ్రాజ్యంపై కన్నేశారు. అమెరికా ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి రవాణా వ్యవస్థలో ఊహించని భూకంపం సృష్టించారు. అమెరికా హైవేలపై ఇన్నాళ్లు భారీ ట్రక్కులను నడిపిన లక్షలాది మంది విదేశీ డ్రైవర్లకు ఉద్వాసన పలికేందుకు వైట్ హౌస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒక్క నిర్ణయం అమెరికాలో ఉన్న 1.5 మంది భారతీయుల భవిష్యత్తును అంధకారంలోకి పడేస్తుంది. అసలు ట్రంప్ మైండ్లో రన్ అవుతున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? రవాణా రంగంపై అమెరికా మాజీ సైనికుల పెత్తనం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అమెరికా సరిహద్దుల్లోనే కాదు, ఇప్పుడు ఆ దేశ హైవేలపై కూడా వలసదారుల వేట మొదలైంది. పెన్సిల్వేనియాలో జరిగిన మిలిటరీ ఇన్వెస్ట్మెంట్ సదస్సు సాక్షిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పొలిటికల్ బాంబు పేల్చారు. అమెరికా రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న విదేశీ డ్రైవర్లను పూర్తిగా తొలగిస్తామని ప్రకటించారు. వారి స్థానంలో క్రమశిక్షణకు మారుపేరైన అమెరికా మాజీ సైనికులను నియమించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అమెరికన్ రవాణా రంగంలో దశాబ్దాలుగా తిష్టవేసిన వలసదారుల గుత్తాధిపత్యానికి తెరపడబోతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక బలమైన కారణాలు, సంచలన ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వేలాది మంది వలసదారులు ఎలాంటి సరైన పత్రాలు, లైసెన్సులు లేకుండానే భారీ ట్రక్కుల స్టీరింగ్స్ పడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు. అంతటితో ఆగకుండా చాలా మంది వలస డ్రైవర్లు మద్యం, మత్తుమందుల ప్రభావంతో భయంకరమైన రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, అమాయక అమెరికన్ల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి నిబంధనలు తెలియని, బాధ్యత లేని డ్రైవర్లను అమెరికా ఏమాత్రం భరించబోదని ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు వాషింగ్టన్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అత్యంత విషాదకరమైన కోణం భారతీయులకు ఎదురు కాబోతున్న భారీ నష్టం. ప్రస్తుతం అమెరికాలో దాదాపు 1.5 మంది భారతీయులు ట్రక్ డ్రైవర్లుగా జీవనోపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇటీవలి కాలంలో డాలర్ల వేటలో అమెరికా చేరి రవాణా రంగంలో స్థిరపడిన వేలాది మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు ఈ ఒక్క ప్రతిపాదనతో తలకిందులు కానుంది. ఒకవేళ ట్రంప్ ఈ ప్రతిపాదనను అధికారిక చట్టంగా మారిస్తే లక్షలాది మంది భారతీయ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఎంతో దూరం లేదు. అమెరికా ఫస్ట్, ఇదే డొనాల్డ్ ట్రంప్ నినాదం. స్వదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వడం, దేశ భద్రతను కాపాడటం కోసమే ఈ సినిమాటిక్ డెసిజన్ అని వైట్ హౌస్ వర్గాలు సమర్థిస్తున్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్లో అత్యంత కీలకమైన అమెరికా సప్లై చైన్ను మాజీ సైనికులు ఏ మేరకు హ్యాండిల్ చేయగలరు? ట్రంప్ విసిరిన ఈ సవాల్ను భారత ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? అమెరికా హైవేలపై మొదలైన ఈ హై స్టేక్స్ పవర్ గేమ్లో వలస డ్రైవర్ల సామ్రాజ్యం కూలిపోతుందా, లేక ట్రంప్ వెనక్కి తగ్గుతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.